నిదానం బిడ్డ. తాగు. కాసేపు ఓడ్చుకో అక్క. రసం మందు పనిచేయడం మొదలవగానే మెల్లగా నొప్పి తగ్గుతుంది, సరేనా? అత్తమ్మ, నేను వెళ్ళిరానా? అమ్మక్కడ. నువ్వు పో పద్మావతి. ఆడసలే పరిస్థితి కూడా బాలే. డాక్టర్ అమ్మ కోసం పంపినాలే. నువ్వు పో. అలాగే అత్తమ్మ. ఓర్చుకో, తగ్గిపోతుంది. ఇప్పుడు ఎట్లున్నది? నొప్పి తగ్గినాదా? పర్వాలేదమ్మా. అదిగో డాక్టర్ అమ్మ వచ్చింది. నమస్కారం దుర్గమ్మ గారు. చూడమ్మా, చాలా సేపటి నుంచి కడుపు నొప్పితో బాధపడతా ఉన్నది. ఏమైనాదో చూసి చెప్పు. మీరేం కంగారు పడకండి, నేను టెస్ట్ చేసి చెప్తాను. గట్లనే తగ్గుతుందిలే మంగా. ఎంత బతుకు బతికి ఇంటెనకాలు చచ్చినట్టుందమ్మా మీ పరిస్థితి. ఇంకా ఇంట్లో ఉండడం ఎందుకమ్మా మీరు? చాలా నీరసంగా ఉంది. బాగా విశ్రాంతి అవసరం, లేదంటే గర్భం నిలబట్టం చాలా కష్టం. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తున్నానంతే. పట్నంలోనే దొరుకుతాయి. ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఏదైనా తిన్న తర్వాతే వేయండి. బాగా పళ్ళ రసాలు ఇవ్వండి. ముఖ్యంగా విశ్రాంతి అవసరం. ఈవిడితో ఏ పని చేయించకండి. గట్లనే అండి, కాలు కింద పెట్టకుండా చూసుకుంటా. నీరసం వల్లే నొప్పి కూడా వచ్చింది, ఇంకేం పర్వాలేదు. పాండు, ఏం వద్దండి. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఎవరు రుణం ఉంచుకోకూడదు, తీసుకోండి. పాండు, అమ్మా, మంగని లోపలికి తీసుకుపో. లేమంగా, నిదానంగా లే. డాక్టర్ అమ్మ చెప్పినది విన్నావు కదరా? నీ పెండ్లాన్ని జాగ్రత్తగా చూసుకో. గట్లనే అమ్మా. మేం కూడా ఇంటి పని ఏం చేయకుండా చూసుకుంటాం. ఏ తేడా రాకుండా పండంటి బిడ్డ పుట్టాలా. పోమంగా, రామంగా, తీసుకపో. వస్తానండి. ఏంది డాక్టర్ అమ్మా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్లేదు చెప్పు. అదే ఎలా చెప్పాలా అని. చెప్పు, పర్లే. మా కోడలి విషయమా? అవునండి. ఏందది? ఎలాంటి విషయమైనా ధైర్యంగా చెప్పు.
చిన్న పద్దు వచ్చినవా? మీ పెద్దమ్మ ఏడైనా కనపడిందే?